స్టార్ట్ చేద్దామండి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సర్వేభ్యః ప్రణామః. మనము లాస్ట్ 2 weeks లో తుమున్ ప్రత్యయం, త్వా ప్రత్యయం, ల్యప్ ప్రత్యయం నేర్చుకున్నాం కదండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఎవరికైనా? డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుని నెక్స్ట్ దానికి వెళ్దాం. త్వరగా చెప్పండి. లేవు మేడం. ఓకే, వెరీ గుడ్. ఎవరికి డౌట్స్ లేకపోతే మనం నెక్స్ట్ ప్రత్యయానికి వెళ్దాం. మేడం జయగురుదత్త మేడం, ల్యప్ ప్రత్యయంలో ఎగ్జాంపుల్స్ ఎక్కువ చేయలేదు మేడం మనము. అవునండి, లెప్ అంటే కొంచెం ఉపసర్గాలు వస్తాయి కదా, కన్ఫ్యూజన్ వస్తుంది, అందుకని ఎక్కువ చేయలేదు, 2-3 చెప్పాను. ఆగచ్చతి అనేది ఉందనుకోండి, ఆ అనేది ఉపసర్గ. మనకి 22 ఉపసర్గలు ఉన్నాయి. మ్యూట్ లోకి వెళ్ళిపోండి, ఓకేనా? 22 ఉపసర్గలు వాళ్ళు ఫిక్స్ చేసేసారు. ఆ 22 ఉపసర్గల్లో ఏ ఉపసర్గ మనకి మన ధాతువులకి ముందర జాయిన్ అయినా కానీ దానికి త్వా ప్రత్యయం కాకుండా ల్యప్ ప్రత్యయం వాడాలి. అంటే మనం త్వా ఎందుకు వాడతాము చెప్పండి ఎవరన్నా? కంప్లీట్ చేసి ఒకదాని తర్వాత ఒకటి చేసినప్పుడు. ఇప్పుడు సరే ఒకటి చెప్తాను నేను. రాముడు చదువుతున్నాడు, సీత వంట చేస్తోంది. దీనికి చెప్పండి ల్యప్ త్వా ప్రత్యయం వాడి చెప్పండి. కాదు, మీరు ఈ సెంటెన్స్, నేను చెప్పిన సెంటెన్స్ ని సంస్కృతంలోకి మార్చి చెప్పండి. రామః పఠతి, సీత పచ్చతి. మరి ఇక్కడ త్వా ప్రత్యయం పెట్టలేదు ఏంటండి? అంటే ఒకే వ్యక్తి చేయట్లేదు కదా, ఇద్దరు వేరు వేరు పనులు చేస్తారు. కరెక్ట్. ఇప్పుడు మనం లాస్ట్ వీక్ తెలుసుకున్నాం కదా త్వా ప్రత్యయం. అక్కడ 2 క్రియలు జరుగుతూ ఉంటాయి, ఒకటి జరిగిన తర్వాత ఇంకొకటి జరుగుతుంది. కానీ అక్కడ కర్త ఒక్కడే ఉండాలి. వేరే వేరే వాళ్ళు చేసి రాముడు చదివేశాడు, సీత చూస్తోంది అన్నాను అనుకోండి, అక్కడ త్వా ప్రత్యయం పెట్టకూడదు. రాముడు చూశాడు, చదివాడు, రాముడి పని రాముడు చేశాడు, సీత పని సీత చేసింది. కానీ సీతనే చదివేసిన తర్వాత సినిమా చూస్తోంది అని చెప్పాలనుకోండి, అప్పుడు మాత్రమే మనం త్వా ప్రత్యయం పెట్టుకుంటాం అన్నమాట. తుముల్లో గాని త్వాలో గాని అక్కడ 2 పనులు మనం డిస్కస్ చేస్తున్నాము, కానీ అక్కడ కర్త మాత్రం ఒక్కడే ఉండాలి. ఓకేనా? అర్థమైందండి పాయింట్ అందరికి? ఏదో ఒకటి చెప్పండి, అర్థం కాకపోతే మళ్ళీ చెప్పుకుందాం. లేకపోతే ఓకే. సో ఇప్పుడు త్వా ప్రత్యయం అనేది మనము ఒక పని కంప్లీట్ అయిపోయాక ఇంకొక పని చేసేటప్పుడు త్వా పెట్టుకుంటాం. ఏ పని అయితే కంప్లీట్ అయిందో దానికి త్వా పెడతాం. ఎప్పుడైతే ఆ ధాతువుకి ఉపసర్గ చేరిందో అప్పుడు దానికి త్వా పెట్టకూడదు, ల్యప్ ప్రత్యయం వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకి 22 ఉపసర్గలు ఉన్నాయి. ఓకే, ఊరికే లిస్ట్ చెప్తాను, రాసుకుంటానంటే రాసుకోండి. అవసరమంత అంటే మీకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ తెలిసి ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఓకే ఇది ఉపసర్గ అని మీరు గుర్తుపెట్టగలుగుతారు. ఓకేనా? ఫస్ట్ది ప్ర, రెండోది పరా, మూడోది అప. మేడం పరా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ప్రకి ప్రభవతి, ప్లస్ భవతి భూధాతు అన్నమాట. ప్రభవతి అంటే ఇట్లా పైకి రావడం, దానికి ప్రభవతి. అంటే ఇప్పుడు గంగా నది హిమాలయాల్లోంచి ఇలా బయటకు వచ్చింది అక్కడ నుంచి అన్నదానికి అక్కడ గంగా ప్రభవతి అలా చెప్తాం. ఓకేనా? పరా భవతి ఏమండి? పరాభవతి అంటే పరాభవించడం, అవమానించడం. దానికి మనం తెలుగులో కూడా వాడుతూ ఉంటాం కదండి, అలాగా. ఓకేనా? పరాశక్తి. ఈ ఉపసర్గలని మీరు ధాతువులకు ముందు పెట్టచ్చు, మన శబ్ద రూపాలకి పెట్టచ్చు. శబ్దము ధాతువుకి డిఫరెన్స్ తెలుసు కదండి అందరికి? తెలియదండి. అంటే ధాతు అంటే
క్రియాపదం. క్రియ. కరెక్ట్. శబ్దాలు అని అంటే మిగతావి, అంటే ఇప్పుడు రాముడు చేస్తున్నాడు అంటే రాముడు అనేది శబ్దం అన్నమాట. రాముడు, బాలకుడు, బాలిక, వృక్షము, నపుంసకలింగం, స్త్రీలింగం, పుల్లింగం, మూడిట్లలో మనకి బోలెడు శబ్దాలు ఉన్నాయి. ఓకేనా, పుస్తకం ఇంకా మిగతావన్నీ. సో అలా ధాతువులు అనేవి మనం చేసే పనులని చెప్పేది. పఠతి, లిఖతి, ఖాదతి, లిఖామి, ఖాదసి, ఇలా వచ్చేవన్నీ క్రియాపదాలు. ఓకేనా. సో అప, అప అనేది మూడో ఉపసర్గ. అంటే వీటికి కొన్ని కొన్ని మీనింగ్స్ ఎలా ఉంటాయంటే, ఉపసర్గ మీనింగ్స్ కొన్ని స్టాండర్డ్గా ఉంటాయండి. ఎప్పుడైతే అవి కొన్ని ధాతువులకు చేరుతాయో ఆ ఉపసర్గ మీనింగ్ కూడా చేరి అవి డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటాయి. సో అది కొంచెం కాంప్లెక్స్ టాపిక్. మీరు జస్ట్ లిస్ట్ రాసుకోండి. నేను మీకు ఉపసర్గలతో కూడిన క్రియాపదాల ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని చెప్తాను, అన్ని ఒక్కర్లేదు. అప, అపనయతి అన్నాము. లేకపోతే అంతే, అపనయతి రాసుకోండి. అపనయితి అంటే ఏంటండి? అపనయతి అంటే గుర్తులేదండి, ఎందుకంటే చాలా సిమిలర్ గా ఉంటాయి మీనింగ్స్ అన్ని. కొంచెం పెద్ద టాపిక్ అది. ఇప్పుడు అంతుల్లోకి వెళ్ళామంటే ఇవాళ ఒక 1 వీక్ అయినా సరే సరిపోదు అనమాట. ఓకేనా. అపనయతి జస్ట్ అంటే మీకు ఈ క్రియాపదాలన్నిటికీ ఎలాగుంటుందంటే మీరు ఐడెంటిఫై చేసి దాని ఇది ఉపసర్గ వచ్చింది కాబట్టి దీనికి ల్యప్ ప్రత్యయం వాడాలి అని తెలుసుకోండి. అపరాజిత. అపరాజిత కరెక్ట్. అపని అంటే తీసుకెళ్లడం, దొంగతనం చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా. సం అంటే సంహరతి అంటే చంపడం. అలానే సంగచ్చతి అంటే అందరూ కూడడం ఒక చోటుకి. అలా సమ్మే, మళ్ళీ మనం పెట్టింది సమ్మే. సంహరతి అంటేనేమో చంపడం అని వచ్చింది. సంగచ్చతి అంటేనేమో అందరూ సంఘటితం అవ్వడం, ఒక చోటుకి రావడం, అలా వస్తుంది మీనింగ్. సో ఉపసర్గ మీనింగ్ ఒకటి ఉంటుంది, దానికి పక్కన మనకి ధాతువు మీనింగ్ ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ధాతువు మీనింగ్ ఈ ఉపసర్గతో చేరితే ఒక మీనింగ్ వస్తుంది, ఈ ఉపసర్గతో వేరే ధాతువు చేరితే ఇంకొక మీనింగ్ వస్తుంది. అట్లా పదాలు మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో మనం అలా గెస్ చేయలేం మనం దాన్ని. సో సంహరతి, సంగచ్చతి ఇవి రాసుకుంటే సంగచ్చతి అని వచ్చింది అనుకోండి, మీకు ఎక్కడన్నా సంగత్వ అనకుండా సంగత్య అంటారు. అది ఇంపార్టెంట్ మనకి ఈ లెవెల్ 1లో. అది నేర్చుకోండి. తర్వాత మనం ఇంకా కొంచెం నెక్స్ట్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు ఇంకా డీటెయిల్డ్ గా ఉపసర్గ కొంచెం నేర్చుకుందాం. అను, 5th ఉపసర్గ. అను అంటే అనుసరించడం, అంటే అనుసరతి అంటే అనుసరించి వెళ్ళడం, అనుసరిస్తోంది అని అంటే ఫాలో అవ్వడం. సేమ్ మనం ఎదుర్కొండ వాళ్ళు చేసిందే మనం చేసాం అనుకోండి, మన తెలుగులో కూడా అంటాం కదా అలాగా. అనుసరతి, అనుగచ్చతి, అనునయతి. అనుగచ్చతి అంటే అనుసరించి వెళ్ళడం, అనుసరతి అంటే అనుసరించడం, అనుసరిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారో అదే పని చేయడం. అనునయతి అంటే అనునయిస్తాము అంటారు కదా, పిల్లల్ని అనునయించడం లేకపోతే అలాగా, అంటే వాళ్ళని బుజ్జగించి ఒప్పించడం అలాగుంటుంది మీనింగ్. అవ నెక్స్ట్ది. అవగచ్చతి అంటే యాక్చువల్గా ఇది చాలా తమాషాగా ఉంటుంది. అవగచ్చతి అంటే అర్థమైందా అని, అర్థమైంది అని. గచ్చతి అంటే వెళ్ళడం, కానీ అవ చేరేటప్పటికి గచ్చతి మీనింగ్ కూడా మారిపోయింది. అవగతం వా అంటారు, అంటే అర్థమైందా అని అర్థం. సో గచ్చతి ఎక్కడ, అవ చేరాక అవగచ్చతి ఎక్కడ, మొత్తం మీనింగ్ మారిపోయింది కదండి. సో అలా కొంచెం తెలుసుకోవడం ఇబ్బందే, బట్ మనకు తెలిసినంత వరకు గుర్తుపెట్టుకోవడమే. నిస్సరతి. అవగచ్చతి అంటే ఏంటని చెప్పారు మేడం, తెలుగు మీనింగ్ అర్థం అవ్వడం అండి. అర్థం. ఓకే.
ఈ నిస్సారం నిస్సు నిస్సారం, సారం లేనిది, అలాగా. ఆ కొన్ని క్రియాపదాలు కూడా మనము తెలుసుకోలేదు కదా, జస్ట్ ఊరికే అవి అర్థం చేసుకోండి అంతే. ఇప్పుడు అవి ఏంటి అని అంటే నేను కూడా అన్ని గుర్తుపెట్టుకోలేను. చెప్పాం కదా, మనం ఫస్ట్ క్లాస్ నుంచి చెప్పుకుంటున్నాం కదా, ఏకంగా 2000 ధాతువులు ఉన్నాయి. సో 2000 ధాతువుల్ని మనం ఎక్కడైనా పట్టుకోగలుగుతామండి? అసలు ఆ ఛాన్సే లేదు. కాబట్టి జస్ట్ మనం ఇవి తెలుసుకుందాము. కొంచెం మనకి కాన్ఫిడెన్స్ వచ్చి అంతా అర్థమైన తర్వాత అప్పుడు కావాలంటే మీరు కొంచెం 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 నేర్చుకోవచ్చు. మేడం నిస్తేజం, నిస్తేజం. కరెక్ట్. ఇంకా అలా చాలా వస్తాయండి, మనం వాటిని డిస్కస్ చేసి కూర్చుంటే ఆగిపోతాం. సో నెక్స్ట్ వన్ కదా, సారీ, నిర్గచ్చతి అంటే బయటికి రావడం. ఏడోదండి నిర్గచ్చతి. 7 అండి, 8. కొంచెం స్పీడప్ చేస్తాను, లేకపోతే మనం ఇంకా ముందుకు వెళ్ళలేము. 8th వన్ నిర్గచ్చతి, బయటికి రావడం. దుస్సాహసం అంటాం కదా, మనం తెలుగులో అంటాం. దుర్ 2 అంటే కష్టమైన అనే మీనింగ్ వస్తుంది, లేకపోతే దుర్గతి, అంటే దుర్గతి. దుర్గతి. కరెక్ట్. 11వది వి అంటే కొంచెం స్పెషల్ గా విశేషంగా వచ్చేదానికి వి పెడతాం. విజయతే, మళ్ళీ యతే అంటే మీరు యతే అంటే అంటారు, విజయతే అదొకటి రాసుకోండి. విజయతే, విచరతి, చరతి, విచరతి, విహరతి, విహరించడం. 12 ఆ అనేది నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. గచ్చతి, ఆగచ్చతి, నయతి, ఆనయతి, హరతి, ఆహరతి. ని అనేది ఒక ఉపసర్గ, కింద లోపల అని చెప్పేది. 14th అధి అంటే అధిగచ్చతి. తర్వాత చాలు, ప్రస్తుతానికి ఉపసర్గాలు ఉన్నవి అనేది మీరు తెలుసుకోవడం వరకే పెట్టుకోండి. అపి అంటే దగ్గర. అపి ఇప్పుడు ఏం గుర్తు రావట్లేదు ఉపసర్గలు, ఏమన్నా గుర్తొస్తే నేను టైప్ చేసి మీకు గ్రూప్ లో పెడతాను. అతి అంటే నాకు తెలుసు, అతిగా చేయడము, దానికి మనం వాడుతూ ఉంటాం కదా, అలానే ఇక్కడ కూడా అతి, ఎక్కువ చేయడం అన్నమాట ఉన్నదానికన్నా. అంటే మంచిగా అని. ఉత్ అంటే మనం లేడాన్ని ఏమంటాము? ఉత్తిష్టతి. దానికి అవుతుంది. ప్రత్యయం కూడా కొంచెం మారుతుంది, అది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి. అభి 19th ఉపసర్గ. 20 ప్రతి ప్రతిగచ్చతి అంటే వెనక్కి వెళ్ళడం. పరిణయతి, పరిణయం అంటే తెలుసు కదా అందరికి. నయతి అంటేనేమో తీసుకువెళ్ళడం, పరిణయతి అంటేనేమో పరిణయం అంటే మ్యారేజ్. అలా మొత్తం ఓవరాల్ గా ధాతువార్థం కూడా మారిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఉప అంటే దగ్గర. ఉపనయతి
దగ్గరికి తీసుకువెళ్ళడం అలాంటి మీనింగ్ వస్తుంది. సో మనం ఒక 20 అంటే ఒక కనీసం ఒక 10 ఉపసర్గలు తెలుసుకున్నారా మీరు? ఉపసర్గలతో వచ్చే క్రియాపదాలు వచ్చాయండి? ఓకే మేడం. సో వీటిని పెట్టుకుని మీరు కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఆ క్రియాపదానికి అత్వా ప్రత్యయం రాకుండా ల్యప్ ప్రత్యయం మీకు అలవాటు అవుతుంది. ఓకేనా? ఇక్కడ దాకా అందరికి అర్థమైందండి? మేడం ఒకసారి అన్ని ఫాస్ట్ గా చదివారా వరుసగా? నేను రాసుకొని చెప్పట్లేదండి, మీరే చదవాలి, ఒకళ్ళొకళ్ళు వెరిఫై చేసుకోండి. అంటే నాకు 18, 19 వచ్చాయి, 22 రాలేదు, అందుకని ఏదైనా మిస్ అయ్యా. ఓకే ఓకే. ఉపసర్గల పేర్లు చెప్పమంటారా అయితే? ప్ర, పరా, అప, సం, అను, అవ, అను, అవ, నిస్, నిర్, దుస్, దుర్, వి, ఆ, ని, అధి, అపి, అతి, సు, ఉత్, అభి, ప్రతి, పరి, ఉప. వచ్చాయా 22? 20 వచ్చాయండి. ఇవన్నీ ఏ క్రియాపదానికన్నా మనకు తెలిసిన క్రియాపదాల ముందర ఉన్నాయనుకోండి, మీరు గుర్తు పట్టేయగలగాలి. అందుకే నేను లిస్ట్ చదివాను, లేకపోతే అసలు మీకు చెప్పాల్సిన లేదు. ఏవో 4 ఉపసర్గలు పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. అలా కాకుండా మొత్తం ఈ 22ని ఉపసర్గలకు మీరు ఐడెంటిఫై చేస్తారని నేను చెప్తున్నాను. ఓకేనా? ఉదాహరణ చెప్పరా అండి? సూకి ఉదాహరణ. సడన్ గా అంటే నాకు గుర్తు రాదండి, సో చూసి చెప్తాను నేను. ఓకేనా? ఇంకేమన్నా ఉపసర్గ? వాసిని మేడం సువిధాన్. సువిధ. ఓకే. సువాసిని. విధ. కరెక్ట్. మనం తెలుగులో చాలా సిమిలర్ గా వాడుతూ ఉంటామండి అవి. వాటిని కొన్ని చూసుకొని ప్రాక్టీస్ చేయండి. అవి క్రియాపదాలని పెట్టుకోండి. ఇక్కడ మనం ఓన్లీ ల్యప్ ప్రత్యయం కోసం తీసుకున్నాం కదా, ఉపసర్గ కోసం కాదు. సో ల్యప్ ప్రత్యయం రావాలి అంటే మీరు క్రియాపదానికి పెట్టాలి. సో క్రియాపదాలని వెతుక్కుని క్రియాపదాలు వస్తే చూడండి, లేకపోతే నేను కొన్ని పంపిస్తాను. ఓకేనా? మన క్లాస్ అయ్యి నెక్స్ట్ కొన్ని రోజుల్లో నేను 1-2 days లో పంపిస్తాను కొన్ని క్రియాపదాలు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనము ఆల్రెడీ వర్తమాన కాలం నేర్చుకున్నాం కదా. పఠతి, లిఖతి, పఠామి, లిఖామి ఇవన్నీ నేర్చుకున్నాం. అలానే భవిష్యత్ కాలం కూడా నేర్చుకున్నాం కదా. పఠిష్యతి, లేఖిష్యతి, ఖాదిష్యతి ఇలా వస్తుంది. మరి భూతకాలం భవిష్యత్ కాలం మీద సెంటెన్సెస్ ఫార్మేషన్ చేయలేదు మేడం, మాకు రాలేదు. అవునా? అవ్వలేదు మేడం. ఏదో జస్ట్ మేడము మాధురి మేడము కొంచెం చెప్పేశారు వర్డ్స్, అంతే, అంతవరకు అయిందండి. మనం మెయిన్ క్లాస్ లో చేసుకున్నామా లేదా? అసలు ఫార్మేషన్ అవ్వలేదండి, సెంటెన్స్ ఫార్మేషన్ అవ్వలేదు. సెంటెన్స్ అంటే ఇప్పుడు పఠతి అని వాడాలనుకోండి, పఠతి బదులు పఠిష్యతి వాడేస్తారు. అంటే ఏంటి? అతడు చదువుతాడు, ఆమె చదువుతుంది. మేడం అసలు చెప్పలేదు భవిష్యత్. అవునా? ఓకే ఓకే, సరేనండి. అయితే భవిష్యత్ కాలం ఏంటంటే పెద్ద కాంప్లెక్స్ గా ఉండదండి. క్షతి, శతి అలా మారుతుంది అంతే. షియతి చేరుతుంది. భవతి అనే దానికి భవిష్యతి అనేది భవిష్యత్ కాలం. పఠతి, పఠిష్యతి. చదువుతాడు, చదివాడు అంటే పఠతి, చదువుతాడు అంటే పఠిష్యతి. దానికి బహువచనం పఠిష్యంతి. లిఖతి, లేఖిష్యతి. ఖాదతి, ఖాదిష్యతి. ఇందులో కూడా మళ్ళా ప్రథమ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుషకి మారుతూ ఉంటుంది. మనకు అక్కడ ఎలా మారుతుందో ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. ఓకేనా? సో ఒక్కటి తెలుసుకుంటే మిగతావన్నీ తెలుసుకోవడం ఈజీ. నయతి, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. నేష్యతి. హసతి, హసిష్యతి. ధావతి, ధావిష్యతి. నమతి, ఇది కూడా డిఫరెంట్. నంస్యతి. అర్చతి, అర్చయతి, అర్చిష్యతి. ఇంకా క్రియాపదాలు ఏముంటాయి? నమతి, నయతి, అర్చయతి, అర్చిష్యతి. అంటే అర్చయతి అంటే ఏంటి? అతడు పూజ చేస్తున్నాడు. అర్చిష్యతి అంటే పూజ చేస్తాడు అని. ఓకేనా? నయతి.
గమ్ గమ గచ్చతి గమిష్యతి సారీ గచ్చతి గమిష్యతి. ఇంకా పిబతి పాస్యతి. రాసుకోగలుగుతున్నారు కదండి? స్పీడ్ గా లేదంటే చెప్పండి, లేదా స్లోగా చెప్తాను. పిబతి పాస్యతి. మేడం ఇవన్నీ ఏకవచనాలా మేడం? ప్రథమ పురుష ఏకవచనం. మీరు భవిష్యత్ కాలం అంతా మనకి వర్తమాన కాలంలానే ష్యా చేరిస్తే వచ్చేస్తుంది. కాబట్టి మీరు నాకు చెప్తారు ఇప్పుడు బహువచనము అవన్నీ. పచతి ఇది మారుతుంది మళ్ళా. పక్ష్యతి పక్ష్యతి. ఇంకా మీరు రెగ్యులర్ గా వాడే క్రియాపదాలు చెప్తూ ఉండండి, నాకు గుర్తున్నవి నేను ఇప్పుడు మీకు అది భవిష్యత్ కాలం చెప్తాను. ఇప్పటిదాకా కొన్ని నేను చెప్పాను కదా, మీరు ఏమన్నా వాడేవి రెగ్యులర్ గా వాడేవి ఉంటే అవి చెప్పండి. గచ్చతి గమిష్యతి లిఖతి గచ్చతి లిఖతి లేఖిష్యతి ఆనయతి ఆనేష్యతి క్రీడతి మేడం క్రీడతి క్రీడిష్యతి పశ్యతి ఇది ద్రక్ష్యతి. మనం అనుకున్నాం కదా పశ్యతి అనేది ధాతు కాదు, దృశ్య ధాతు అని. దానికి దృశ్యతి దృక్ష్యతి దృక్షతి క్షతి కాదు క్షతి దృక్షతి. దేనికండి? ఏంటి మేడం? పశ్యతికి పశ్యతి పశ్యతి పశ్యతికి దృక్షతి. దృశ్యతి. యశోద గారు ఒకసారి కరెక్షన్ ఏమన్నా ఉంటే చెప్పండి మేడం. అది మేడం దృక్షతి అని చెప్పారు. కాదు కాదు కాదు, ఒక్క నిమిషం. పశ్యతి ద్రక్షతి. ద్రక్షతి దాకు రావచ్చా మేడం? అవునండి. పశ్యామికి ద్రక్షతి. పశ్యామి కాదు, పశ్యతికి ద్రక్షతి. పృచ్ఛతి ఇది కూడా మారుతుంది. కదండి రజని గారు? షాకి యావత్తు కూడా ఉంటుందా? ఉంది. అది కర్మణి అయిపోతుంది కర్మణి అవుతుందేమో అని డౌట్ వచ్చింది నాకు, అందుకే కొంచెం అని చెప్పారు. లేకపోతే ద్రష్టం కూడా చెప్పొచ్చు అంటారు. అయ్యో కాదండి, కాదు, ద్రష్టం అనేది అది వేరేది. అంజనా గారు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ద్రక్షతి కర్మణి వేరు, ఇది వేరు. నేను కూడా ఒకసారి చూస్తాను. ద్రక్ష్యతి అంతే. ఓకే ద్రక్ష్యతి. ఓకే ద్రక్షయతి అనేది వేరు. మనం ఎప్పుడైనా మనం చేయకుండా పక్క వాళ్ళతో చేయిస్తున్నాము అంటే అప్పుడు వస్తుంది అది. ఓహో ఓకే మ్యామ్. ఓకే. పఠతి అంటే ఏమిటి? వస్తుందండి. పఠతి అంటే తెలుగు మీనింగ్ ఏంటో చెప్పండి నాకు. దీనికి నేను మీతో చదివిస్తున్నాను అని చెప్పాలనుకోండి. అహం పఠిష్యామి. కాదండి, వినండి ఒక్కసారి. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు పఠతి అంటే అతను చదువుతున్నాడు అని చెప్పినప్పుడు వాడతాను. అతడు ఎవరితోనో చదివిస్తున్నాడు అని అంటే అది పాఠయతి అనేది చెప్పచ్చు. ఓకేనా? చిన్న డౌట్ మేడం. నేను మిమ్మల్ని చదివిస్తున్నాను అనటానికి ఏమంటారు? అహం యూఎం పాఠయతి. యూఎం కాదు, అక్కడ యూఎం కాదు, యూఎం రాకూడదు. మరి యూఎం అంటే ఏమిటి? మీరు మిమ్మల్ని యుష్మాన్. ఒక్క నిమిషం, మీరు దాన్ని అనలైజ్ చేయండి. ఊరికే టక్క చెప్పేయకండి ఏదో ఒకటి. ఫస్ట్ నేను, అహం, నిన్ను
అంటే త్వం అంటే నువ్వు, త్వాం అంటే నిన్ను. ద్వితీయ విభక్తి పెట్టాలి, అక్కడ కర్మ వస్తుంది కదా. త్వాం పాఠయతి అంటే నేను నిన్ను చదివిస్తున్నాను. అక్కడ మళ్ళా మీరు ఏమండి పాఠయామి కదా. పాఠయామి, అహం అన్నాం కాబట్టి పాఠయామి. అర్థమైందా? నేను అహం. మీరు అప్పుడు మీరేం చేస్తారంటే నేను అమ్మాయిని చదివిస్తున్నాను, కూతుర్ని చదివిస్తున్నాను పెట్టుకోండి ఇప్పటికి. ఎందుకంటే నిన్ను మనం ఇంకా వీళ్ళకి చెప్పామా? అస్మద్ యుష్మద్ అయిపోయాయిగా. అయిపోయండి. అయితే ఓకే ఓకే. అయితే యుష్మాన్ వస్తుందా మేడం? ఇక్కడ యుష్మాన్ వస్తుందా? కరెక్ట్. ఓకే. యుష్మాన్ పాఠయామి. యుష్మాన్ పాఠయామి. ఓకే. ఇప్పుడు మనం అక్కడ మళ్ళా పఠతిని పాఠయతి కూడా కాకుండా ఓన్లీ వర్తమాన కాలము భవిష్యత్ కాలం నేర్చుకుందాం. అనుపమ గారు మ్యూట్ లో పెట్టుకుంటారా ప్లీజ్? పఠతి పఠిష్యతి, లిఖతి లిఖిష్యతి, పశ్యతి ద్రక్ష్యతి, పచతి పక్ష్యతి, ఇలా మారుతూ ఉంటాయి క్రియాపదాలు. క్రీణాతి అంటే మేడం క్రీణస్యతినా? క్రీణాతి క్రేష్యతి. ఈ కీ అనేది వచ్చేవి అన్ని కొంచెం మారుతూ ఉంటాయి. నీ నయతి నేష్యతి అయింది. క్రీణాతి క్రేష్యతి, కరోతి కరిష్యతి. ఓకేనా? ఇక్కడ మళ్ళా కరిష్యతి కరిష్యంతి, అది ప్లూరల్ మీరు ఈజీగా గెస్ చేసేయచ్చు. అవి కూడా చేద్దాము. ఫస్ట్ సెంటెన్సెస్ చెప్తారా కొన్ని? అతడు రేపు చదువుతాడు. చెప్పండి ఊరికే, అంటే ఇవి కరెక్ట్ గా మనము అర్థం చేసుకోవడానికి ప్రాక్టీస్ సెంటెన్సెస్ మనం రెగ్యులర్ పఠిష్యతి. పఠిష్యతి. అతడు రేపు పరీక్షను రాస్తాడు. చెప్పాలి. పరీక్ష అంటే ఎలా అండి? ఎందుకు పరీక్ష అన్నారు? పరీక్షను రాస్తున్నాడు. పరీక్షను అంటే అది ఏ విభక్తిలో ఉండాలో చెప్పండి? ద్వితీయలో ఉండాలి. మరి పరీక్ష అనేది ద్వితీయ విభక్తి కాదు కదా. కరెక్ట్. సహ పరీక్షాం శ్వః లేఖిష్యతి. ఓకేనా? అలాగే ఆమె ఆపణమునకు వెళ్తోంది అంటే వెళ్ళబోతోంది, ఇంకా వెళ్ళలేదు, వెళ్ళబోతోంది. సా ఆపణం గమిష్యతి. వర్షం పడబోతోంది. వృష్టి అంటే వర్షం, భవతి అంటే పడుతోంది అంటే ఉంది అని అర్థం. అంటే వర్షం ఉంది. వర్షం పడబోతోంది అంటే భవిష్యతి. వృష్టి భవిష్యతి. మేడం ఆమె దుకాణం వెళ్ళబోతుంది అంటే ఏమన్నారు? సా ఆపణం గమిష్యతి. ఏంటి మేడం నెట్ ప్రాబ్లం, మళ్ళీ చెప్పరా? సా ఆపణం గమిష్యతి. ఓకే. నేష్యతి. అతడు దేవాలయానికి వెళ్ళి నమస్కరిస్తాడు అంటే నమస్కరించబోతున్నాడు. పూజ చేస్తాడు, లేకపోతే ఏదైనా చెప్పొచ్చు, పర్వాలేదు, చెప్పండి. అలా ఏదైనా మేనేజ్ చేసుకుంటూ మీరు వర్డ్స్. సహ దేవాలయం గత్వా పూజిష్యతి. పూజిష్యతి. ఓకే, అది పూజయతి అవుతుంది. అర్చిష్యతి. నమస్కరిస్తున్నాడు, అతడు నమస్కరించబోతున్నాడు. ఊరికే నా అన్నిటికీ అతడు అని చెప్పేస్తున్నాను. మీరు కర్తల్ని మార్చుకుంటూ ప్రాక్టీస్ చేద్దరు కానీ క్రియాపదాలు మీరు నమస్కరోతివా? నమతి అండి, నమతి.
నంస్యతి. మేడం వర్షం పడబోతుంది అనడానికి ఏమన్నారు? పడబోతుంది. భవిష్యతి. వృష్టి భవిష్యతి. మేడం నమ్మతి నేష్యతి అన్నారు కదా మేడం. భవిష్యతి కాదు, భవిష్యతి. నంస్యతి అండి. నంస్యతి అంటే నమస్కరించబోవడం అన్నమాట. నమస్కారం పెట్టడం అనేది నమతి. నమస్కరిస్తాడు అంటే నంస్యతి. ఓకేనా? వర్షం పడుతుంది అంటే పతతి కదా మేడం? పతతి పడడము అనే దానికి ఓకే, అది కూడా కరెక్టే. పతిష్యతి. భవిష్యతి అంటే పడబోతోంది అని చెప్పడం అన్నమాట. మేడం నాకు చిన్న డౌట్ మేడం. నమతి అంటే నేష్యతి అన్నారు, నమస్యతి ఏంటి ఇక్కడ? నయతి. నయతి నేష్యతి అండి. ఝాన్సీ గారు ఓకే మేడం. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే మేడం. నయతి. నయతి నేష్యతి. ఓకే, నమ్మతికి నంస్యతి. ఓకే నంస్యతి. ఓకే మేడం. అతడు నవ్వుతాడు. సహా హసిష్యతి. మేడం ఒకసారి అతడు దేవాలయంకి వెళ్ళి పూజ చేస్తాడు, దానికి చెప్పరా? సహ దేవాలయం గత్వా అర్చిష్యతి. అర్చన చేస్తాడు, అర్చిస్తాడు. దండం పెట్టుకుంటాడు అనుకోండి, నంస్యతి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. పూజయతి కూడా చెప్పొచ్చు, పూజిష్యతి. అతడు చిత్రమును చూడబోతున్నాడు. సహా చలనచిత్రం ద్రక్ష్యతి. ఉత్తమం. అందరికీ అర్థమైందండి? ఇంకెవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ఆమె వంట చేయబోతోంది. చెప్పండి చెప్పండి. మేము కథను చదువుతాము. మేము అవి చెప్పలేదు కదా ఇంకా. ఒకసారి ప్రథమ పురుష వరకే ఉన్నాము. ఓకే, అయితే అమ్మ ఆమె కథ చదవబోతుంది, చదువుతుంది. కొంచెం క్విక్ గా రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. అందరూ కొంచెం రెడీగా ఉండి క్విక్ గా రెస్పాండ్ అవ్వండి. మేడం నుంచి చెప్పండి. పఠిష్యతి. ఇప్పుడు భవిష్యత్ కాలం చదవబోతోంది. పఠిష్యతి. పఠిష్యతి అని చెప్పండి. ఓకే ఓకే, అయితే ఓకే. నేను భవిష్యత్ కాలం చెప్పేశాం అనుకున్నాము, అందుకే భూతకాలంకి వెళ్దాం అనుకున్నాను నేను ఇవాళ. ఓకే, నో ప్రాబ్లం. అతడు వంట నేర్చుకోలేదు, అందుకోసం మిమ్మల్ని అడుగుతున్నా మేడం. పర్వాలేదండి, నో ప్రాబ్లం. మాత వంట చేయబోతోంది. మాత వండుతుంది. పక్ష్యతి. పచిష్యతి కాదండి, పక్ష్యతి. కొంచెం డిఫరెంట్ గా ఉన్నవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కొంచెం స్పెషల్ గా టిక్ చేసుకొని నయతి, నేష్యతి, నమతి, నంస్యతి, పచతి, పక్ష్యతి, పశ్యతి అనేది దానికి చూడడం. ద్రక్ష్యతి, దదాతి, దాస్యతి. ఓకేనా? దదాతికి దాస్యతి. ఏంటి మేడం? దృశ్యతి అంటే ఏంటండి? చూడడం. పశ్యతి అని తీసుకోండి. దృశ్యతి అనేది మరి క్రియాపదము ఎలా ఉందో లేదో కూడా తెలియదు. దృశ్యతి, దృశ్య ధాతువు పశ్యతి అనే దానికి మనము తీసుకుంటాం అన్నమాట. పశ్యతి అనేది క్రియాపదం, దృశ్య అనేది ధాతు రూపం. ఓకేనా? దానికి ఒకసారండి దదాతి ధావిష్యతి అన్నారు. దాస్యతి. దాస్యతి ఇవ్వబోతున్నాడు. భవిష్యత్ కాలం ఏంటి మేడం? పశ్యతి. ద్రక్ష్యతి. ద్రక్ష్యతి. ఓకేనా? పృచ్ఛతికి ఏంటండి? పృష్ఠతి. అది పృచ్ఛతి అనేది ప్రూ కాదు, దానికి ప్రష్టతి అని ఏదో వస్తుంది. ప్రక్ష్యతి.
ప్రక్ష్యతి. మేడం ద్రక్షయతి అని అన్నారు, అది దేనికి వస్తుంది మేడం? ద్రక్ష్యతినేనండి, నేను ద్రక్షయతి అనలేదు, ద్రక్ష్యతి. ఓకే మేడం. హా. ఓకేనా? ఇంకా ఇంకేమన్నా చెప్తారా? అతడు చిత్రమును చూస్తాడు చెప్పారు కదా, అతడు ప్రశ్నను అడగబోతున్నాడు ఇప్పుడే చెప్పారు కదా, చెప్పండి. అతడు ప్రశ్నను అడగబోతున్నాడు. సహ ప్రశ్నం పృచ్ఛతి. గట్టిగా చెప్పండి కొంచెం. సహ కరెక్టే చెప్పారండి. ప్రశ్నం సహ ప్రశ్నం ప్రక్ష్యతి. 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 నేను రేపు సినిమాకు వెళ్తాను. అహం చలనచిత్రం శ్వరః. రేపు రేపు అంటే శ్వః అండి. శ్వః. అహం శ్వః చలనచిత్రం గమిష్యతి. గమిష్యతి రాకూడదు, అక్కడ గమిష్యామి వస్తుంది. మనం ఎలా గచ్చామి అంటాం కదా అహంకి, అలాగే ఇక్కడ మారుతుంది. అదే చెప్పుకోలేదు ఇందాక యశోద మేడం క్వశ్చన్ అడిగితే నేను అది చెప్పలేదండి అని ఆపేశాను. మీరు మళ్ళీ అహంకి ఇచ్చేసారు. ఇక్కడ చూడండి, ఒకటి పఠిష్యతి తీసుకుందాం. ఓకేనా? మనకి పఠతి, పఠంతి, పఠసి, పఠథ, పఠామి, పఠామహ ఎలా వస్తుందో పఠిష్యతి కూడా అలాగే వస్తుంది. పఠిష్యతి, పఠిష్యంతి, పఠిష్యసి, పఠిష్యథ, పఠిష్యామి, పఠిష్యామః. అర్థమైందా? ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. అయితే ఇప్పుడు మీరు ఒక్కళ్ళు ఏం చేస్తారంటే లిఖతి తీసుకుని ఈ 6 చెప్పండి. అక్కడ కర్త కూడా పెట్టేయండి, సింపుల్ కర్తని పెట్టండి. మేడం ఇచ్చతివా? ఇచ్చతి వద్దండి. పఠతి, లిఖతి, పిబతి, ఖాదతి, మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నామో అవే చెప్పండి. కొన్ని అంటే కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేయనట్టుగా మారుతాయి, అవి గుర్తు కూడా ఉండవు. అందుకని అవి మనం ఇప్పుడు చెప్పుకోవట్లేదు. ఓకేనా? సింపుల్ గా మనకి హాయిగా అర్థమయ్యేవి, ఈజీగా గుర్తుండేవి అవి మాత్రమే తెలుసుకుంటున్నాం. ఎక్కువ మనం వాడేవి అవి తెలుసుకుంటున్నాం. మేడం సహదిక్కతి, ఆమె అతను రాస్తున్నాడు, అది చెప్పనా? సహదిక్కతి. సహ లిఖతి అక్కర్లేదు, అతడు రాయబోతున్నాడు. సహ లేఖిష్యతి, తే లేఖిష్యంతి. కరెక్ట్. అహం లేఖిష్యామి, వయం లేఖిష్యామః, త్వం లేఖిష్యసి, యూయం లేఖిష్యథ. ఉత్తమం. అతడు, ఆమె తీసుకువెళుతోంది. తీసుకువెళ్ళబోతోంది. ఆనయతి. 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 నయతి అంటే నయతి. సా నయతి. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళబోతోంది అని చేయండి. సా నేష్యతి. కరెక్ట్. వాళ్ళందరూ, ఆ స్త్రీలందరూ తీసుకెళ్ళబోతున్నారు. ఇంకా అలా ప్లూరల్, ఉత్తమ పురుష, మధ్యమ పురుష అన్ని చెప్పేయండి. తా నేష్యతి. నేష్యంతి, సారీ, తా నేష్యంతి. తాహ విసర్గలు రావాలి. అవును మేడం. ఓకే. తాహ నేష్యంతి. అహం పర్వాలేదు పర్వాలేదు, కొత్తలో కదా కొంచెం అలవాటు అవ్వాలి. కంగారు ఏం లేదు, చెప్పండి. అహం నేష్యామి. త్వం అంటే ఏంటి? అంటే ఏంటి? అహం నేష్యామి అంటే ఏంటి? నేను తీసుకువెళ్ళబోతున్నాను. ఉత్తమం. త్వం నేచ్ఛసి. నేష్యసి. నేష్యసి, సారీ. నేష్యసి. వయం నేష్యామః, యూయం నేష్యథ. కరెక్ట్. ఓకేనా? ఓకే మేడం.
ఓకే మేడం. హా, ఇలా ప్రాక్టీస్ చేయండి. అన్ని క్రియాపదాలకి ప్రాక్టీస్ చేస్తూ ఆ తర్వాత కర్తలు కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకేమైనా క్రియాపదాలు కావాలంటే మీరు గ్రూప్ లో ఒక లిస్ట్ లాగా మీరు ఇప్పుడు నేను చెప్పని క్రియాపదాలు ఇంకేమైనా వాడుతున్నారు అంటే కనుక అవి కంపైల్ చేసి నాకు ఒక లిస్ట్ పంపిస్తే వాటికి నేను భవిష్యత్ కాలం రాసి మళ్ళీ మీ గ్రూప్ లో పెడతాను. ఓకేనా? బాలకుడు పాలు తాగబోతున్నాడు. ఇది ఒకటి చేయలేదు కదా, మనం చేసేస్తాం. బాలకుడు పాలను తాగబోతున్నాడు. బాలకః బాలక బాలకః పాస్యతి. పాస్యతి. క్షీరం పాస్యతి. ఓకేనా? ఇంకేమన్నా మిస్ అయ్యామా? మనం అస్సలు మాట్లాడని వాటి అంటే కొంచెం మారేవి, ఎక్కువ మారే వాటిని ఫోకస్ చేస్తూ చెప్తున్నాను నేను. అలా మనం గాస్యతి, గాస్యతి వస్తుంది. ఓకే, చెప్పాను. దాస్యతి చెప్పానండి. అదే ఎగ్జాంపుల్ చెప్దామా అనేసి ఇప్పుడే. శృణోతి. శృణోతి ఏమిటి చెప్పలేదు. శిరోష్యతి. మాట ఉంది కదండి. ప్రక్ష్యతి చెప్పారు కదా మేడం ఇందాక. గాస్యతి దేనికి? గాస్యతి గాయతి కండి, గాయతి. అతడు పాడబోతున్నాడు చెప్పండి. సహా గాస్యతి. గాస్యతి. సా రావాలి. మామూలు సా అండి, సరస్వతిలో సా. మేడం స్మరతికి స్మరతి. స్మరిష్యతి. స్మరిష్యతి. ఇంకా ఇంకా ఇంక్రియ పదాలు ఉన్నాయి. సరే, ఇంకేమైనా ఉంటే లిస్ట్ పెట్టండి, నేను అవి మళ్ళా మనం చెప్పాను కదా. నేను కరోతి కరిష్యతి. నేను రేపు చేస్తాను ఈ పనిని అని చెప్తే ఏమంటారు? అహం శ్వః కరిష్యామి. ఉత్తమం. అహం శ్వః కార్యం కరిష్యామి. ఓకేనా? ఇందులో ఏమి డౌట్స్ లేవు అంటే మనం ఒక చిన్న కొత్త విషయం నేర్చుకుందాం. ఇది యాక్చువల్గా ఆల్రెడీ మీకు చెప్పాను అనుకున్నాను కాబట్టి పెద్ద డీవియేషన్ ఏమి ఉండదు. పద్ధతి లాగానే అన్ని మారుతూ ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా పట్టేసుకోవచ్చు. లేదు కన్ఫ్యూజన్ గా ఉంది అంటే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. విద్యార్థులు పాఠమును రాయబోతున్నారు. ఎవరు చెప్పారు? చక్రలక్ష్మి గారు. ఛాత్రాహ ఛాత్రాహ అన్నారు కదా, అంటే ఏంటి? బహువచనం కదా. లేఖిష్యంతి. అంతే, కరెక్ట్. మిగతా అన్ని కరెక్ట్ చెప్పారు. ఓకే, ఇంకా అలా చెప్తారా? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారా మీరు? కొత్త విషయం నేర్చుకుందామా మేడం? ఇక్కడ బహువచనం కైతే ఒక సున్నా మధ్యలో యాడ్ అవుతుంది అంతే కదా మేడం? హసిష్యంతి, దావిష్యంతి, గమిష్యంతి, కరెక్ట్. మధ్యలో సున్నా యాడ్ అవుతుంది. వదతికి ఏమొస్తుంది మేడం? వదిష్యతి. ఓకే, అదే ప్లూరల్ అయితే వదిష్యంతి. కస్తూరి గారు, మనకి శర్మ గారు చాలాసార్లు మెసేజ్ పెట్టారు గ్రూప్ లో. ఇక్కడ సంస్కృతంలో మనం సున్నాతో రాసేయకూడదు. పఠిష్యంతి, నాకి తావత్తు పెట్టి నీకి తావత్తు పెట్టాలి. పఠిష్యంతి, నీకి తావత్తు. అలా రాయడం అలవాటు చేయండి. అన్నిటికీ సున్నా పెట్టకుండా మధ్యలో వచ్చినప్పుడు దాన్ని ఆ వర్గం యొక్క పంచమాక్షరం రాసి దాని కింద మన తాలో తీలో ఏదొస్తే అది పెట్టుకోవాలన్నమాట. ఒత్తులాగా పెట్టుకోవాలి. ఓకే మేడం. చివర్లో అని వచ్చింది అనుకోండి, మనం తెలుగులో సున్నా పెట్టేస్తాం. ఇక్కడ మాకి హలంతం రాయాలి, పొల్లక్షరం రాయాలి మాకి. ఓకేనా? పుస్తకం అంటే మనం పుస్తక రాసి సున్నా పెడతాము, ఇక్కడ మాకి హలంతం రాయాలి. హిందీలో దేవనాగరిలో రాసేవాళ్ళు కూడా అంతేనండి. మా రాసి పైన బిందు పెట్టకుండా
మాకి హలంతం పెట్టాలి. ఓకే, అందరూ కంఫర్టబుల్ గానే ఉన్నారా? భవిష్యత్ కాలం లోపితే మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో క్లారిఫై చేసుకుందాం. సరేనా? ఓకే మేడం. ఓకే మేడం. రైట్. ఇప్పుడు మనం ఇంకొక చిన్న విషయం తెలుసుకుందాం. ఇప్పుడు మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, ఆ కండిషన్స్ చెప్పాలనుకోండి, అంటే ఎప్పుడైతే నువ్వు ఇది చేసావో అప్పుడు నేను ఇది చేస్తాను, ఇట్లాంటి కండిషన్స్ చెప్తూ ఉంటాం. ఎప్పుడైతే వర్షం పడుతుందో వాతావరణం చల్లగా అయిపోతుంది, ఎప్పుడైతే వర్షం పడుతుందో నెమళ్ళు నత్తిస్తాయి, ఎప్పుడైతే అట్లా చెప్పేవి సెంటెన్సెస్ ఉంటాయి కదా, వాటిని చెప్పడానికి మనం యదా తదా అని వాడతాం ఇక్కడ. ఓకేనా? మనకి భగవద్గీతలో శ్లోకం ఉంది కదండి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అందులో కూడా చూడండి, యదా తదా, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడప్పుడు నేను మీ లైఫ్ లో సృజిస్తాను అన్న టైప్ లో మీనింగ్ వస్తుంది. సో అలా ఎప్పుడైతే అప్పుడు అనేదాన్ని చెప్తోంది. ఓకేనా? మనం ఎప్పుడైతే బాగా చదువుతామో అప్పుడు మనకి మంచి మార్కులు వస్తాయి, మనకి మంచి జ్ఞానం వస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ కండిషన్ ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడే ఇంకోటి జరుగుతుంది అని చెప్తున్నాం. దానికి మనం మేడం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వం ఇత్యుత. ఏంటండి? నాకు అర్థం యదా కాలేదు. తదా విద్యాత్ వివృద్ధం సత్వం ఇత్యుత. భగవద్గీతలో శ్లోకం మేడం. ఓకే ఓకే, అర్థమైంది, కానీ అది క్లిక్ అవ్వట్లేదు మీరు చదివే స్టైల్లో. అంటే యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వం ఇత్యుత. ఓకే, ఎప్పుడైతే విజ్ఞానం వస్తుందో అది సత్వ జ్ఞానంకి సంబంధించిందని. ఓకే. మేడం యదా అంటే ఎప్పుడు, తదా అంటే అప్పుడు. ఎప్పుడైతే అప్పుడు, ఎప్పుడైతే అన్నప్పుడు యదా, అప్పుడు అనడానికి తదానా? ఇవి రెండు కలిసే వస్తాయండి. యదా తదా రెండు కలిసి ఉంటాయి ఎప్పుడు ఏ స్టేట్మెంట్ లో అయినా సరే. ఓకేనా? ఓకే అండి. యదా తదా, ఎప్పుడైతే అప్పుడు. యద్భావం తద్భవతి అని అంటే ఈ భావం ఎలా ఉంటుందో అప్పుడు అన్నట్టుగా వస్తుంది కదా. యద్భావం తద్భవతి. మీ భావం ఎట్లా ఏ ఉంటే అట్లా అంటే మీకు ఉంటుంది. ఎలా అంతే. ఇక్కడ దా సింపుల్ దా అండి, దా యదా తదా. మహాప్రాణం కాదు, కరెక్ట్. మహాప్రాణం కాదు, మామూలు దా, యదా తదా. సో ఎప్పుడైతే అదేంటి స్కూల్ కి సెలవు ఉంటుందో చెప్పండి చెప్పండి. నువ్వు వర్క్ చేస్తే నేను చాక్లెట్ పెడతాను అన్నదానికి అలా చెప్పచ్చా మేడం? నువ్వు వర్క్ చేస్తే చాక్లెట్ పెడతాను. అదే మనం ఇంట్లో అన్నిటికీ అంటూనే ఉంటాం కదా, నువ్వు ఎప్పుడు ఇది చేస్తావో అప్పుడే నేను ఇది చేస్తాను అని. జనరల్ గా మనం లైఫ్ లో బాగానే వాడుతూ ఉంటాం దాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి. ఇప్పుడు మన క్లాస్ కి ఎప్పుడైతే సమయం 4 అవుతుందో అప్పుడు సంస్కృత్ క్లాస్ ఉంటుంది. అలాంటి వాటిని చెప్పడానికి మనం సంస్కృతంలో యదా తదా వాడతాం. సో చిన్న చిన్నగా ఎగ్జాంపుల్స్ చేద్దాము, చేసి దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? యదా వర్షం భవతి వృష్టి భవతి తదా మయూరాహ నృత్యంతి. నేనేం చెప్పాను చెప్పండి? ఎప్పుడైతే ఎప్పుడైతే వర్షం నెమళ్ళు నృత్యం చేస్తాయి. ఇంకా సింపుల్ చెప్పండి, అలా మెల్లిగా ఒకటో రెండో మీకు అర్థమైన. మేడం మళ్ళీ ఒకసారి చెప్పరా? యదా దృష్టి భవతి తదా. దృష్టి కాదండి, వృష్టి వృష్టి వృష్టి, అదే వృష్టి భవతి. ఓకే మేడం. తదా మయూరాహ నృత్యంతి. నర్తిష్యతి అండి భవిష్యత్ కాలం.
నర్తిష్యతి. అందరూ మ్యూట్ లో ఉండరా ప్లీజ్. ఎవరైనా ఆన్సర్ చెప్పేటప్పుడే అన్మ్యూట్ అయ్యి వెంటనే మ్యూట్ చేసేసుకోండి. లేకపోతే నా వాయిస్ నాకు వినిపించడం, ఒకేసారి 4-5 మాట్లాడితే ఎవరికి ఆన్సర్ అర్థం కాకపోవడం అలా అవుతుంది. ఓకేనా? ఇంకా యదా, ఎప్పుడైతే మనకిప్పుడే యశోద మేడం చెప్పారు కదా 4 అవుతుందో అప్పుడు సంస్కృత శిక్షణ క్లాస్ ఉంటుంది, శిక్షణ తరగతి ఉంటుంది. చెప్తారా? చతుర్వాదనం తదా సంస్కృతం కక్షా భవిష్యతి. భవతి పర్వాలేదు. ఓకే, ఉంటుంది అని మనం జనరలైజ్డ్ గా చెప్తున్నాం కాబట్టి భవతి కూడా వాడచ్చు. ఎవ్రీ టైం అది ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఎప్పుడు ఉండేదాన్ని. సెంటెన్స్ చెప్పరా? సంస్కృతంలో సెంటెన్స్ మొత్తం చెప్పరా? యదా చతుర్వాదనం భవతి. అది కూడా మళ్ళా మంగళవారం అని కూడా పెట్టుకోవాలి మనము, పర్వాలేదు ప్రస్తుతానికి. యదా చతుర్వాదనం భవతి తదా సంస్కృత శిక్షణ కక్ష అస్తి. చెప్పండి. ఎప్పుడు రజనీ మేడం వస్తారో అప్పుడు మనకి సంస్కృత క్లాస్ జరుగుతుంది. ఎవరైనా చెప్పొచ్చు కదా, అదే ఓకే. ఏదో ఒకటి అలాంటి సెంటెన్సెస్ మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? అప్పుడు యథా రజనీ మేడం ఎప్పుడు వస్తారో అంటానికి ఏం చెప్పండి మేడం? యథా రజనీ మేడం ఆగమిష్యతి. తదా సంస్కృతి కక్ష భవతి. కక్ష్య అంటారా కక్ష అంటారా మేడం? కక్ష్యానే అండి. ఒక్కొక్క చోట అది కూడా మళ్ళా ఒక్కొక్కలా ఉంటది. ఓకే, సరే. బాలకులకు ఎప్పుడైతే మాత బాలకులకు అన్నం పెడుతుందో అప్పుడు వాళ్ళు పడుకుంటారు. యదా మాత అన్నం దదాతి. ఎవరికి? ఓకే, పర్లేదు చెప్పండి. పర్లేదు చెప్పండి. తదా తే పడుకోవడానికి నిద్రాం కరోతి అని చెప్పేయచ్చు, పర్వాలేదు ప్రస్తుతానికి మీకు అర్థమయ్యే వరకు. తే నిద్రాం కరిష్యంతి. చేస్తారు అంటారా? ఓకే, ఒకసారి సంస్కృతుల వాక్యం చెప్తారా? యదా మాతా భోజనం ఖాదయతి తదా బాలకాన్ శయంతి అనొచ్చు నిద్రపోవడానికి, లేకపోతే నిద్రాం కుర్వంతి. ఇక్కడ మనకి ఇక్కడ బహువచనం కదా, బాలకాన్ అన్నాను కాబట్టి నిద్రాం కుర్వంతి. మేము చాలా వేరే విషయాలన్నీ పెద్ద ప్రాక్టీస్ చేసుకుంటున్నాం కదండి. చిన్నవన్నీ చెప్తుంటే కొంచెం కన్ఫ్యూజన్ లాగా అనిపించేస్తుంది. అంతా అంటే ప్రాక్టీస్ బాగా చెయ్యాలి ఇప్పుడు మేము కూడా. యదా పాఠం పఠతి తదా లడ్డూం దదాతి. లదామి నేను కదా, నేను ఇస్తాను అని చెప్తున్నారు కదా. దదామి. మిత్రుడు వస్తే అంటే ఎప్పుడైతే మిత్రుడు వస్తాడో అప్పుడు నేను చిత్రానికి సినిమాకి వెళ్తాను, దేవాలయంకి వెళ్తాను, పాఠశాలకు వెళ్తాను, ఏదన్నా సరే. ఎప్పుడైతే మిత్రుడు వస్తాడో అప్పుడు పాఠశాలకు వెళ్తాను. చెప్తున్నారండి ఎవరన్నా? ఎప్పుడైతే మిత్రుడు వస్తాడో అప్పుడు నాకు వెళ్తాను. అదేనా? యదా మిత్రం ఆనయతి తదా చిత్రం ఎప్పుడైతే
ఒకసారండి మిత్రుడు వస్తున్నాడు లేకపోతే వస్తాడు అలా చెప్పండి. ఎప్పుడైతే మిత్రుడు వస్తాడో అప్పుడు. ఆగచ్చతి. యదా మిత్రం ఆగచ్చతి తదా చిత్రం వెళ్తాను. తదా అహం చిత్రం ద్రష్టుం గచ్చామి. చూడ్డానికి వెళ్తాను. చిత్రం ద్రష్టుం గచ్చామి. మేడం ఇక్కడ గమిష్యతి రాదా మేడం? యదా మిత్రః గమిష్యతి. గమిష్యామి. మిత్రం అంటే మనం వేరే వాళ్ళ గురించి చెప్తున్నాం కదండి. థర్డ్ పర్సన్ గమిష్యతి అనో గచ్చతి అనో వస్తుంది. అంటే నేను అప్పుడు మిత్రుడు వస్తే నేను సినిమాకి వెళ్తాను అంటే నా కోసం కూడా చెప్తున్నాను. నేను వెళ్తాను అనేసి. ఎవరు వస్తున్నారు? మిత్రుడు వస్తున్నాడు. ఆ మిత్రుడు రావడం గురించి చెప్తున్నారు కాబట్టి వస్తాడు అనే చెప్తారా లేకపోతే వస్తున్నాను అంటారా? తెలుగులో చూడండి మీరు. అంటే మిత్రుడు వస్తే నేను సినిమాకి వెళ్తాను అని, అంటే వెళ్తున్నాను అని నా కోసం చెప్తున్నాను కదా మేడం. అవునండి. వచ్చాడు అని అతన్ని అంటున్నారు కదా, అక్కడ డూ పెట్టి పెట్టండి. అర్థమైందా? ఎప్పుడు సెంటెన్స్ చెప్పరా మేడం? కరెక్ట్ సెంటెన్స్. కస్తూరి గారు ఒక్క నిమిషం ఆగండి. ఆవిడ కన్ఫ్యూజన్ దూరం చేశాక మళ్ళీ మిమ్మల్ని కూడా మీకు డౌట్ ఏంటో క్లారిఫై చేద్దాం. ఇప్పుడు మిత్రుడు వస్తాడు కదండి మీ సెంటెన్స్. అవునండి. వస్తాడు డూ అన్నప్పుడు మనం ఏం పెడుతున్నాం సంస్కృత్ లో? వస్తాడు టీ పెడతాం. గమిష్యామి అనా? ఎందుకు? ఇప్పుడు రాముడు గచ్చతి. ఇప్పుడు మిత్రుడు వస్తాడు అంటే మిత్రుడు వస్తే కదండి, వచ్చాడు కాదు కదా. వస్తే అనేది ఎప్పుడు వస్తాడో అనేది దానికి యదా మిత్రః ఆగచ్చతి. మిత్రం అంటే మళ్ళీ సూర్యుడు అవుతాడు కదా. రివర్స్ చెప్తున్నారండి. మిత్రం అంటేనే ఫ్రెండ్, మిత్ర అంటే సూర్యుడు. అహం మిత్రం యదా మిత్రం ఆగచ్చతి తదా చలచిత్రం గమిష్యతి. అంతే కదా చెప్పాల్సింది. గచ్చతి అని కూడా చెప్పి వాడచ్చండి. అంటే మనం ఎప్పుడైతే అని వెళ్ళేది ఎప్పుడో గాని దాన్ని మనం ఫ్యూచర్ టెన్స్ లాగా చెప్పటం లేదు. ఎప్పుడైతే అతడు వస్తున్నాడో అప్పుడు నేను వెళ్తున్నాను అలా కూడా చెప్తాము. యదా మిత్రం ఆగచ్చతి తదా అహం చలనచిత్రం గచ్చామి ద్రష్టుం గచ్చామి. చూడ్డానికి వెళ్తున్నాను అలా. మేడం ఇది గమిష్యామి అంటున్నారు కదా. గమిష్యామి అంటే వెళ్తాను. ఫైన్, ఏదైనా చెప్పచ్చండి, పర్వాలేదు. ఓకేనా? చెప్తారా? యదా మిత్రం ఆగచ్చతి తదా చలనచిత్రం ద్రష్టుం గచ్చామి అంటే నేను వెళ్తున్నాను అని చెప్తున్నాను. నేను వెళ్తున్నాను. ఇప్పుడు వెళ్ళబోతున్నాను అనే దానికి గమిష్యతి వాడతాము. వెళ్తాను అనే దానికి 99% నాకు అర్థమైన దానికి గమిష్యామి అనేది సరిపోతుంది. అంటే అది నేను ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పటం లేదు. అతడు వస్తే వెళ్తాను అని చెప్తున్నాను కదా. అంటే ఆ రెండు రిలవెంట్ గా చెప్తున్నాను. అంతే కదా యశోద గారు? మనం ఇక్కడ గమిష్యామి వాడం కదా. వాడక్కర్లేదండి, వాడవసరం లేదు. బేసిక్ గా అతను వచ్చినప్పుడు నేను వెళ్తున్నాను అనేది అది భవిష్యత్ కాలంలో జరిగే దాని గురించి నేను చెప్పటం లేదు. ఆ రెండు సెంటెన్సెస్. వర్షం కూడా యది వృష్టి భవతి అని అన్నాం కదా మనం. కరెక్ట్. అది వచ్చినప్పుడు ఇది జరుగుతుంది అంతే. మన తెలుగులో మీరు అబ్జర్వ్ చేయండి, వర్షం పడినప్పుడు అవి నెమళ్ళు వస్తాయి అని కూడా చెప్పొచ్చు. కరెక్ట్. వర్షం పడబోతుంటే నెమళ్ళు ఆడబోతున్నాయి అనం కదా మేడం. యదా యదా హి ధర్మస్య శ్లోకంలో భవిష్యత్ కాలం లేదు మేడం. యదా యదా హి ధర్మస్య నిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానం సృజామ్యహం. దాంట్లో భవిష్యత్ కాలం లేదు మేడం. కరెక్ట్ అండి. ఇప్పుడు మేము కూడా అదే చెప్తున్నాం కదా, భవిష్యత్ కాలం అవసరం నేను లేదు. చెప్తున్నారు, నేను గుర్తుకి చెప్తున్నాను మేడం. రైట్ రైట్ కరెక్ట్. ఇప్పుడు ఒక సెంటెన్స్ చూడండి. ఇప్పుడు నేను ఎప్పుడు స్కూల్ నుంచి వస్తానో అప్పుడు అమ్మ అన్నం పెడుతుంది, అమ్మ అన్నం ఇస్తుంది. నేను ఎప్పుడు స్కూల్ నుంచి వస్తానో ముందరి చెప్పండి. నేను అహం ఎప్పుడు స్కూల్ నుంచి వస్తాను కదా. యదా అహం పాఠశాల స్థానం అని ఆగచ్చతి. నేను కదా, నేను ఆగచ్చామి. అమ్మ అన్నం ఇస్తుంది. తదా మాత భోజనం దదాతి. కరెక్ట్ అండి. ఇంకొకసారి క్లియర్ గా చెప్పండి. యదా అహం పాఠశాలం ఆగచ్చామి. పాఠశాల యదా అహం పాఠశాలాత్ ఆగచ్చామి తదా మాతా భోజనం. సారీ అండి, పాఠశాల అన్నది స్త్రీలింగ శబ్దము, విద్యాలయాత్ పుల్లింగ శబ్దం. విద్యాలయాత్. పాఠశాల అయితే ఏం చెప్పాలి? నుంచికి పంచమి విభక్తి పాఠశాలయాః. దానికన్నా పాఠశాల తహా అని పెట్టుకుంటే పుల్లింగమైన స్త్రీలింగమైన. సహా చెప్పలేదుగా వీళ్ళకి ఇంకా కదండి. తహా చెప్పలేదా అండి? మనం స్పెసిఫిక్ గా క్లాస్ లో మెన్షన్ చేయలేదు సార్, ఎక్సర్సైజెస్ లో ఇచ్చారు. మేడం మీరే చెప్పారు మేడం క్లాస్ లో తహా గురించి. అప్పుడు తహా పెట్టేయండి, డౌట్ ఉండదు. ఇంకా లింగం తెలియకపోతే తహా పెట్టేసుకుంటే నుంచి వచ్చినప్పుడు. సప్తమి విభక్తి చెప్పేటప్పుడు చెప్పారు మేడం. ఓకే ఓకే. పంచమి విభక్తి ఎప్పుడైతే మనకి రామాత్ సీతాయాహ ఇలా వాడాలి, ఎప్పుడైతే అవి మనకి తెలిసినా తెలియకపోయినా రెండిటికి తహ పెట్టేసుకోవచ్చు. రామతహ రాముడి నుండి, సీతాతహ సీత నుండి అనే అర్థం వస్తుంది. అది షార్ట్ కట్ మెథడ్ అన్నమాట. అది ఒకసారి క్లాస్ లో మెన్షన్ చేసినట్టున్నాము, బట్ ఓకే నో ప్రాబ్లం. గుర్తుంది కదా మీ అందరికి? వెరీ గుడ్. మేడం ఒకసారి చెప్పరా మేడం, నేను అబ్సెంట్ అయ్యానేమో తెలియదు, నాకు ఇది కొత్తగా ఉంది. రామాత్ అంటే ఏంటి అర్థం? రాముడి నుండి. సీతాయాహ అంటే ఏంటి అర్థం? సీత నుండి, సీత కంటే. సీత కంటే సీత వలన, రాముడి కంటే రాముడి నుండి, రాముడి వలన. ఈ మూడిటికి కూడా రామతహ సీతాతహ అని చెప్పినా గానీ అదే అర్థం వస్తుంది. రాముడి కంటే రాముడి వలన, రాముడి నుండి అనే అర్థం వస్తుంది. రామాత్ అహం పుస్తకం స్వీకరోమి అన్నాను అనుకోండి, నేను తీసుకున్నాను అని చెప్పడం, స్వీకరించాను అని. గృహామి అన్న కూడా చెప్పచ్చు. ఓకేనా? ఇలా రాముడి నుండి అని మీరు ఎప్పుడైతే చెప్పాలనుకున్నారో రామాత్ అనకుండా రామతహ అని కూడా చెప్పచ్చు. ఓకేనా? అర్థమైందా కస్తూరి గారు? అంటే దీనికి పుల్లింగంతో స్త్రీలింగం పుల్లింగంతో సంబంధం లేదు, ఎప్పుడైనా తా పెట్టుకోవచ్చు. స్త్రీలింగం పుల్లింగం నపుంసకలింగం ఏదైనా సరే పెట్టేయచ్చు. అందుకే ఇది షార్ట్ కట్, అన్నిటికీ వాడుకోవచ్చు. రామతహ అన్నారు, స్త్రీలింగం దగ్గర ఎలా మార్చుకోవాలండి? సీతాతహ అంటే మన శబ్దానికి చివరన తహ పెట్టినాం. పుస్తకతహ పుస్తకం నుండి. ఇప్పుడు పాఠశాల తహ అని చెప్పమంటారా? అలా కూడా చెప్పచ్చు. మీకు కాన్ఫిడెంట్ గా నేను పాఠశాలయాహ అని చెప్తాను అంటే అలా చెప్పండి, తప్పేం లేదు అలా చెప్పినా. ఇది కొంచెం అంటే మనకి ఎక్కువ వాడుకలో కూడా ఇలాగే తహ తహ అని పెట్టి వాడుతున్నారు మన పంచమి విభక్తి వచ్చినప్పుడు. అలా కూడా వాడచ్చు, ఇలా కూడా వాడచ్చు. ఓకేనా అండి? ఇంకా ఇంకా ఎగ్జాంపుల్స్
ఇది కంప్లీట్ చేయలేదు మేడం. యథా పాఠశాలాతః ఆగచ్చామి తథా మాతా భోజనం దదాతి. దదాతి. ఇంకొక ఎగ్జాంపుల్ అండి, ఎప్పుడు గురువు వస్తాడో అప్పుడు విద్యార్థులు నమస్కరిస్తారు. చెప్పాలి, రియాక్ట్ అవ్వట్లేదు అసలు ఇవాళ. అర్థం కాలేదండి అందరికి. యదా అధ్యాపకః వస్తాడు అంటే గచ్చతి గచ్చతి. యదా అధ్యాపకః గచ్చతి తదా ఛాత్రः నమస్కరోతి. నమతి నమతి ఉంది కదా, నమస్కుర్వంతి. నమతి ఉంది కదా, సింపుల్ గా నమస్కారం. నమతి. కానీ ఇప్పుడు మీరు వస్తాడోకి మీరు ఏం చెప్పారు? గచ్చతి ఎలా అవుతుంది మేడం? వెళ్తాడు కదా గచ్చతి అంటే. అంటే ఇక్కడ గురువు గారు వెళ్ళిపోయాక నమస్కారం పెడతారు. గచ్చతి అంటే వెళ్ళుట కదా, ఆగచ్చతి అంటే వచ్చుట కదా. ఆగచ్చతి. ఇప్పుడు మళ్ళీ చెప్పండి. యదా అధ్యాపకः ఆగచ్చతి తదా ఛాత్రాः నమంతి. నమంతి, కరెక్ట్. మేడం ఇది యథా తదాకి భవిష్యత్ కాలంకి సంబంధం లేదు కదా మేడం? లేదండి. ఓకే. మనకు అలా సింక్ అయి కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. నేను యాక్చువల్ గా భవిష్యత్ అదే కాలం ఏమి మేడం, ఉండదు. మెయిన్ భవిష్యత్ కాలం చెప్పిన తర్వాత ఇది చెప్పడం వల్ల మేము కొంచెం దానికి కనెక్ట్ అయిపోయాం. అదే అదే కరెక్ట్. అంటే సెంటెన్స్ కూడా ఇలాగే ఉందిలేండి, వస్తాడో వెళ్తాడో అని ఉంది కదా, అందుకని మనం కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాం. అదే ఎప్పుడైతే తండ్రి ఇంటికి వస్తాడో అప్పుడు పిల్లలు ఇంటికి వెళ్తారు. ఇవన్నీ మేడప్ సెంటెన్సెసేనండి. అంటే మనం ఎగ్జాక్ట్ గా ఇలా ఎక్కడా బుక్స్ లో గానీ అలా చదవడం అలాంటివి ఏమి ఉండదు. జస్ట్ మనకు అర్థం కావడానికి, ప్రాక్టీస్ అవడానికి ఏవో పిచ్చి పిచ్చి సెంటెన్సెస్ అన్ని కుక్ చేసి చెప్తున్నాను. సో కొన్ని ఇలా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్, మీకు ఎలా వాడాలి అన్నది అర్థమవుతుంది. ఎక్కువ సెంటెన్సెస్ ఏమీ ఉండవు మనకి ఇలాంటి వాటికి. సో కొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేస్తే ఓకే ఇది ఉంది, ఈ టాపిక్ ఇలా అర్థం చేసుకున్నాము అనేది ఆ మీనింగ్ తెలుస్తుంది. మీరు ఎక్కడైనా చదివారనుకోండి అప్పుడు మీకు ఇది గుర్తొస్తుంది. ఇందాక ఆవిడ చెప్పినట్టు యదా యదా హి ధర్మస్య అనగా యదా అంటే ఇక్కడ ఇది అనమాట అని మీకు తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు మేడం నేనేం అడిగాను, ఎప్పుడైతే తండ్రి ఇంటికి వస్తాడో అప్పుడు పిల్లలందరూ ఇంటికి వెళ్తారు. యదా జనకః గృహం ఆగచ్చతి. యథా పితా గృహం ఆగచ్చతి. ఆవిడ చెప్తున్నారండి ఎవరు, ఒకసారి మెల్లిగా ఆవిడెవరో చెప్తున్నారు, స్లోగా చెప్పండి. యదా జనకః గృహం ఆగచ్చతి తదా బాలాః గృహం గచ్చంతి. ఇంటికి వస్తారు, ఇంటికి వెళ్తారు. ఓకే ఫైన్. గచ్చంతి గచ్చంతి ఫైన్. ఓకే. ఇంకా మేడం పిల్లలు అంటే మేల్ గాని ఫీమేల్ గాని అప్పుడు బాలాహ అనొచ్చండి, రెండిటికి సరిపోతుంది. మేడం చెప్పండి. ఎప్పుడైతే 4 అవుతుందో నేను అప్పుడు లేస్తాను. ఇది యథా చతుర్వాదనే చతుర్వాదనం భవతి తదా అహం ఉపవిశ్యతి. ఉపవిశ్యతి అంటే ఏంటి అర్థం? లేస్తాను కదా, నుంచుంటాను. ఉపవిశ్యతి అంటే కూర్చోవడం కదా, నుంచోవడం. ఉత్తిష్టామి కదా మేడం? మేడం ఏం చెప్పాలి రజని మేడం? ఇప్పుడు ఉత్తిష్టామి. ఉత్తిష్ఠతి అంటే ఉత్తిష్ఠతి అంటే లేవడం. మీరు ఉపవిశ్యతి అన్నారు చూడండి, అంటే కూర్చోవడం అండి. ఓకే. ఉపవిశతి అంటే కూర్చోవడం, ఉత్తిష్ఠతి అంటే లేవడం. సుప్రభాతంలో కూడా అదే వస్తుంది కదా, మర్చిపోయాను. మ్యామ్ జాగర్తి అనొచ్చు కదండి, నిద్ర లేవడం, అవేక్నింగ్. ఐడియా లేదండి. మేడం ఇది ఫుల్ సెంటెన్స్ మేడం.
యదా చతుర్వాదనం భవతి తదా అహం ఉత్తిష్టామి. అహం ఉత్తిష్టామి. ఓకే మేడం. ఇప్పుడు ఇది మేడం ఉపవిశ్యతి అని అన్నాం కదా మేడం, అది ధాతు అవుతుంది కదా, అది భవిష్యత్ కాలంలోని ఎలా మారుతుంది మేడం కూర్చుంటాను అంటానికి? విశతికి కరెక్ట్ గా తెలియదండి, చూడాలి. ఓకే. విష్యతి అవుతుందో మరి చూస్తాం. ఎప్పుడైతే నీ పని పూర్తి అవుతుందో అప్పుడు మా ఇంటికి రా. మా ఇంటికి మీకు ఇది కూడా అవ్వలేదు కదా. ఓకే, ఎప్పుడైతే పని పూర్తవుతుందో అప్పుడు వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఇంటికి వెళ్ళాలి, అప్పుడు వెళ్ళాలి అలా చెప్పండి. ఇంకా యాక్చువల్ గా అది కూడా అయిపోతే చెప్పొచ్చు. ఇవి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్. పర్లేదు, చెప్పండి. యదా త్వాం పని అంటే మేడం కార్యం. యదా త్వాం కార్యం పూర్తవుతుంది. త్వాం ఎందుకండి? నీ పని అన్నారు కదా మేడం. నీ పని అంటే అర్థం ఏంటి? అంటే నీ యొక్క పని, తవ కార్యం. యదా తవ కార్యం పూర్తవుతుందండి దానికి. యదా తవ కార్యం సంపూర్ణం భవతి. సంపూర్ణం భవతి, కరెక్ట్. అది చెప్పండి. యదా తవ కార్యం సంపూర్ణం భవతి. అప్పుడు నేను వస్తాను. తదా అహం గచ్చామి. తదా అహం తదా గచ్చామి. గచ్చామి అంటే వెళ్ళడం అండి. ఆగచ్చామి రావాలి. ఆగచ్చామి ఎప్పుడు కన్ఫ్యూజ్ మేడం ఇక్కడ అన్నాం గచ్చామి ఆగచ్చామికి. యదా తవ కార్యం సంపూర్ణం తదా అహం ఆగచ్చామి. సంపూర్ణం భవతి అని చెప్పాలి. భవతి. ఓకే మేడం. మీకు చెప్పిన టాపిక్స్ లో కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి ఎగ్జాంపుల్స్, అందుకనే ఆగుతున్నాం. మేడం ఒక సందేహం. భవతికి సెకండ్ బానా ఫస్ట్ బానా మేడం? సెకండ్ భా అండి. భవతి భా. దేవనాగిరిలో రాసేటప్పుడు మహాప్రాణం భా, రెండో భా రాయాలి. మరి భవతి అని రెస్పెక్ట్ తోటి పిలిచేటప్పుడు కూడా అది సెకండ్ బానేనా మేడం? అవునండి, రెండు ఒకే వర్డ్. అది భవతి దీర్ఘం అండి. భవాన్ భవతి, అది ఈకారాంతం. ఇది ఈకారాంతం. భవతి ఒక్క గుడి దీర్ఘంకి రెండు తేడాలండి, రెండు వేరు వేరే మీనింగ్స్ వస్తాయి అయితే. ఓకే మేడం. అంటే ఒక పొల్లుతో అర్థం మారిపోతుంది సంస్కృతంలో, అందుకే చాలా జాగ్రత్తగా చెప్పాలి. అదే మేడం, పలకడం కూడా ఖచ్చితంగా పలకాలి అక్కడ. ఓకే. భవతి ఇప్పుడు భవతి మేడం. కరెక్ట్. భవతి ఇది క్రియాపదం అండి. పిబతి, ఖాదతి అన్నిటికీ తి, భవతి అలా. ఓకే మేడం. నేను ఫస్ట్ బా రాసుకుంటున్నా మేడం. లేదు, భవతి భా. భవతి అంటే కార్యం పూర్తవుతుందో అని అండి. ఇప్పుడైతే కంప్లీట్ అవుతుందో, కార్యం పూర్తవుతుందో. కరెక్ట్. ఎప్పుడు రోగం వస్తుందో అప్పుడు మందులు వాడతాము. కరెక్ట్. దానికి ఎట్లా చెప్పాలి తెలియదు. రోగానికి ఏం చెప్తారు? రోగం భవతి చెప్పండి. రోగం భవతి తట ఔషధం వాడటానికి ఔషధం ఆవశ్యకం భవతి. ఖాదతి మేడం వింటాం కదా. ఖాదతి రాకూడదండి, అలా బాలేదు. ఎప్పుడైతే స్కూల్ కి సెలవు వస్తుందో అప్పుడు మా ఇంటికి రా.
రా అంటే అది మీకు అవ్వలేదు. ఓకే సరే, ప్రస్తుతానికి ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ చెయ్యండి. మేడం మీకు ఎప్పుడు తోచినవి. మేఘాలు వస్తాయో అప్పుడు వర్షం పడుతుంది. యదా మేఘాహ అంటే పుల్లింగ శబ్దమా మేడం? యదా మేఘాహ ఆగచ్చంతి తదా వృష్టిః భవతి. గుడ్. ఎప్పుడైతే నాకు ఆ ఋతువులు తెలీదండి, వసంతకాలం వస్తుందో, వసంత ఋతువు వస్తుందో అప్పుడు వసంత ఋతువు ఆకులు రాలిపోతాయి. గానం చేస్తుంది. అలా కోకిల గానం చేస్తుంది. చెప్పండి అలా. యదా అవి వసంతకాలం ఆగచ్చతి తదా పత్రాః పతంతి. పత్రాః పతంతి. ఓకే, పత్రం కరెక్ట్. పువ్వులు పూస్తాయి. పతంతి. పుష్పాలు వికసిస్తాయి. ఏ సీజన్ లో అని అడగండి నన్ను, మీకు వచ్చిన సీజన్ చెప్పండి. వసంత ఋతువు మేడం, పుష్పాలు వికసిస్తాయి. చెప్పండి, అలాగే చెప్పండి. చెప్పండి, సెంటెన్స్ చెప్పండి. ఆగచ్చతి తదా ఋతుః ఉకారం. ఓకే, ఇంకా ఇలాంటివి ఎగ్జాంపుల్స్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా అంటే కొన్ని మీకు కాన్సెప్ట్స్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి కొన్ని ఆగిపోవాల్సి వస్తుంది. అవి ఎప్పుడైతే మీకు అవి చెప్తామో ఆ టాపిక్స్, అప్పుడు మళ్ళీ వీటిని తీసుకొని ఇంకొన్ని ప్రాక్టీస్ చేసుకుందాం. ఓకేనండి? ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి గ్రూప్ లో. అండ్ మీకు ఇంకా క్రియాపదాలు ఏమన్నా వాడేవి మీరు రెగ్యులర్ గా వాడుతున్నారు అంటే కనుక ఆ క్రియాపదాలని ఒక లిస్ట్ తయారు చేసి పంపించండి. అందులో భవిష్యత్ కాలం రాసుకుందాం. ఓకేనా మేడం? ఓకే మేడం. ఎప్పుడైతే ఆశ్వేజ మాసం వస్తుందో అప్పుడు దసరా వస్తుంది. యదా ఆశ్వేజ మాసే ఆగచ్చతి తదా మాసం అనాలి, మాసహ చెప్పాలి. అప్పుడు మాసే అనకూడదు. మాసం యందు అన్నప్పుడు మాసే చెప్తాం. అయితే ఇక్కడ ఏ విభక్తి మేడం? ఇక్కడ ప్రథమా విభక్తి అండి. మాసం, మాసహ. యదా ఆశ్వేజ మాసం ఆగచ్చతి తదా విజయదశమి ఉత్సవం గచ్చతి. ఎక్కడికి వెళ్తుందండి? అలా కాదు. అది భవిష్యతి అనో లేకపోతే భవతి అనో మేం చేసుకుంటాము అనో అలా చెప్పాలి. ఉత్సవం కరోమి అలా చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏదో చెప్తున్నా మర్చిపోయాను మేడం. చైత్ర మాసం, ఎప్పుడు చైత్ర మాసం వస్తుందో అప్పుడు కోకిల పాడుతుంది. దానికి ఏం చెప్పాలి మేడం? యథా చైత్ర మాసం ఆగచ్చతి తథా మాసహ కదా, మాసం కాదు, మాసహ. మాసహ ఆగచ్చతి తథా కోకిలకి ఏం చెప్పాలా? కోకిల అంటే దాన్ని ఏమంటారు? పికం కదండి, పికం. పికహ గానం గాయతి కాదు, కుంజతి అనేది వస్తుంది. అపికహ కూజతి. ఇంకోటి భవతి అని చెప్పాలి. రాగచ్చతి అంటే రావడం అని అలా కాదు, భవతి అని వాడండి అక్కడ కూడా. యదా చైత్రమాసః భవతి తదా పికః కూజతి. ఓకేనా? సో ఇవి బాగా ప్రాక్టీస్. కోకిలని పికహ అంటారా మేడం? కోకిల. సో ఇవి ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఇంకొక కండిషనల్ స్టేట్మెంట్, ఇంకొక ప్రత్యయం నేర్చుకుందాము. యాక్చువల్గా నాకు లట్ లకారం ఒక్కటి ఉంది, అది కంప్లీట్ అయితే మీకు వీటిల్లో ఎగ్జాంపుల్స్ ఇంకా బాగా చేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ చేసుకుందాం ఈ టాపిక్స్. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ లో వేరేవి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుందాం. సరేనా? ప్రస్తుతానికి వీటిని అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేయండి. మేడం ప్రాక్టీస్ క్లాస్ కి మేడం రావట్లేదు, ఎప్పటి నుంచి వస్తారు మేడం? అదేదో మ్యారేజ్ బిజీలో ఉన్నట్టున్నారు కదా. ఒకసారి శాంతి మంత్రం చెప్పండి, దాని తర్వాత ప్రాక్టీస్ సెషన్ గురించి చూద్దాం. ఓకేనా? ఓకే మేడం. చెప్తారండి ఎవరన్నా శాంతి మంత్రం?
సర్వే సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు అండి.